నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీ పేరు బలంగా వినిపిస్తోంది. ఎన్టీఆర్ జయంతి, మహానాడు, టీటీడీపీ చీఫ్ బక్కని నరసింహులు వ్యాఖ్యలు, సీఎం రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఇవన్నీ కలిసి ఇప్పుడు ఒక పెద్ద రాజకీయ చర్చకు దారితీస్తున్నాయి. తెలంగాణలో టీడీపీకి మళ్లీ స్కోప్ ఉందా, లేక ఇది కేవలం భావోద్వేగ రాజకీయాలకే పరిమితమా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను దశాబ్దాల పాటు ప్రభావితం చేసిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఉద్యమం తర్వాత తీవ్రంగా బలహీనపడింది. 2014 తర్వాత తెలంగాణలో టీడీపీ పూర్తిగా క్షీణించిందనే అభిప్రాయం ఏర్పడింది. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి జిల్లా స్థాయి వరకు బలమైన క్యాడర్ కలిగిన పార్టీ ఇప్పుడు అక్కడక్కడ మిగిలిన నాయకులతోనే కనిపిస్తోంది. అయితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని మరోసారి నిరూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయా అన్న చర్చ మొదలైంది. మహానాడులో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నరసింహులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. డిక్షనరీలో తెలంగాణ అనే పదమే లేదని బక్కని నరసింహులు ఓవైపు మాట్లాడుతుంటే, మరోవైపు లోకేష్ తెలంగాణలో మళ్లీ పార్టీని బలోపేతం చేస్తామని, ఎన్టీఆర్ సిద్ధాంతాలతో ప్రజల్లోకి వెళ్తామని చెప్పడం వెనుక వ్యూహం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. మరో కీలక అంశం నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రిగా లోకేష్ పనితీరుపై టీడీపీ ప్రచారం చేస్తోంది. అదే సమయంలో తెలంగాణలో విద్యా వ్యవస్థపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది. లోకేష్ పాస్, రేవంత్ ఫెయిల్ అన్న రాజకీయ నినాదాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ శైలి కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం, మరోవైపు గతంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలకడం, ఇవన్నీ కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచనలకు భిన్నమైన రాజకీయ సంకేతాలా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం కూడా టీడీపీ నుంచే ప్రారంభమైంది. చంద్రబాబు రాజకీయ శైలికి దగ్గరగా ఉంటారనే అభిప్రాయం ఇప్పటికీ ఉంది. ఇప్పుడు అదే సంబంధాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారా, లేక తెలంగాణలో సెటిలర్ వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నమా అన్న చర్చ జరుగుతోంది. ఇక ఎన్టీఆర్ పేరు విషయానికి వస్తే, తెలంగాణలో ఇప్పటికీ ఎన్టీఆర్కు భారీ అభిమాన వర్గం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో సెటిలర్ ఓటు బ్యాంకుపై ప్రభావం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఎన్టీఆర్ పేరు మాత్రమే ఓట్లు తెస్తుందా, లేక బలమైన నాయకత్వము, క్యాడర్, స్థానిక వ్యూహం కూడా అవసరమా? ఇక మరో ఆసక్తికర అంశం, ఏపీలో కలిసి పోటీ చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తెలంగాణలోనూ పొత్తు దిశగా వెళ్తుందా? బీజేపీకి తెలంగాణలో క్యాడర్ ఉంది, టీడీపీకి సెటిలర్ కనెక్ట్ ఉంది. ఈ రెండు కలిస్తే సమీకరణలు మారతాయా? అయితే తెలంగాణ ప్రజల్లో ఇప్పటికీ ఒక వర్గం టీడీపీని ఆంధ్ర పార్టీగానే చూస్తుందనే అభిప్రాయం కూడా ఉంది. తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు వైఖరిపై ఇంకా కొంత నెగిటివ్ భావన ఉందని రాజకీయ పరిశీలకులు ఆఫ్ ది రికార్డ్గా చెప్పే మాట. మరోవైపు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ చూస్తే, టీడీపీ నిజంగానే తెలంగాణలో పునర్వైభవం సాధిస్తుందా? రేవంత్ రాజకీయ వ్యూహం కాంగ్రెస్కు లాభమా, నష్టమా? ఎన్టీఆర్ భావోద్వేగం ఓట్లుగా మారుతుందా, లేక ఇవన్నీ కేవలం రాజకీయ సంకేతాలుగానే మిగిలిపోతాయా?
రైట్గా ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో మనం మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతరాయ్ గారు అండ్ బీజేపీ నాయకులు గంగాపురం వెంకటరెడ్డి గారు అండ్ సీనియర్ అనలిస్ట్ శేషు గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ముగ్గురికి. బీజేపీ ప్రతినిధి పేరు కరెక్ట్ చేయండి. యా వెంకటరెడ్డి గారు. పల్నాటి వెంకటరెడ్డి. యా పల్నాటి వెంకటరెడ్డి. ఇదేం సరి ప్రక్రియ కాదులేండి, ఓట్లు తీసేసేదేం కాదులే. ఓటు మిస్ అవుతుంది సార్ది మరి. రైట్ ఓకే. సో జోక్స్ అపార్ట్, మానవతరాయ్ గారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎజెండా కంటే టీడీపీ ఐడియాలజీనే ఎక్కువగా నడుస్తోంది అనేటువంటి విమర్శ వినిపిస్తూ ఉంది. అంటే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కావచ్చు, ఖమ్మం జిల్లాలో గతంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, స్వయంగా ముఖ్యమంత్రి కావచ్చు, ఖమ్మంలో టీడీపీకి అనుకూలంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి అనుమానాన్ని లేవనెత్తుతున్నాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ టీడీపీని తెలంగాణలో పునర్నిర్మించడానికి ఒక బ్రిడ్జిగా ఏమైనా అవతారం ఎత్తబోతున్నారా అనేటువంటిది పెద్ద సందేహం. ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి అమాయకుడు కాదండి, చాలా విజ్ఞత కలిగినటువంటి రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ అయ్యి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురావడంలో క్రియాశీలకమైన పాత్ర ఉన్నది ఆయనది. అధిష్టానం గుర్తించింది, ప్రజలు ఆశీర్వదించారు. అతిపెద్ద పదవి ముఖ్యమంత్రి పదవి. ఆ పదవి వచ్చిన తర్వాత టీడీపీ అది ఎక్కడో లేని పార్టీ, అసలు తెలంగాణలో దాని భవిష్యత్తు ఉండదు. ఎన్టీఆర్ అంటే అభిమానులు ఉన్నారు. పార్టీ పరంగా మాత్రం ప్రాంతాల పరంగా ఆ పార్టీని విభేదిస్తారు. ఏదో ఎక్కడో అక్కడ ఖమ్మం జిల్లాలో అక్కడో ఎక్కడో అభిమానులు ఉండొచ్చు, కానీ అవి అధికారం తీసుకొచ్చే అంత అవకాశం లేదు తెలంగాణలో. తెలంగాణ ప్రజలు తమ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి నాయకుల్ని, ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ నాయకులు ఉన్నటువంటి పార్టీలని ఆదరిస్తారు తప్ప వేరే పార్టీలకు వచ్చినంత మాత్రాన ప్రయోజనం లేదని చెప్పి నా అభిప్రాయం. షర్మిలా గారు కూడా ప్రయోగం చేయబోయారు ఇక్కడ, కానీ ఏమైంది? ఎంత ప్రయత్నం చేసినా షర్మిలా గారికి అవకాశం రాలేదు. తెలంగాణ ప్రజలు దగ్గర తీసుకోలే. ఏదో డబ్బులు పెట్టి ఏది చేసి సభలకు సమావేశాలకు తీసుకొచ్చినా తెలంగాణ ప్రజలు షర్మిలా గారిని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తిగానే చూశారు అని తప్ప ఆమెను ఆదరించలేదు. అందుకే తట్టుకోలేక ఆమె అక్కడికి పోయి మళ్ళీ మా సొంత గూటి మా రక్తం కాబట్టి మా పార్టీలో ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఎవరో ఏదో మాట్లాడుతున్నారు అక్కడ. ఎన్టీఆర్ విగ్రహాలు మరి తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ పార్టీ హయాంలో అదే కుకటపల్లి నియోజకవర్గంలో మరి అదే కేటీఆర్ గారు మన నెహ్రూ నగర్లో అక్కడ ఇక్కడ చాలా విగ్రహాలు పెట్టిన. ఖమ్మంలో 76 అడుగుల విగ్రహం పెట్టారు లకారం చెరువులు. ఆ ఖమ్మంలో టీఆర్ఎస్ నాయకులే, పువ్వాడ అజయ్ కుమారు, మరి కేటీఆర్ వీళ్ళంతా కలిసి. కాబట్టి అక్కడ రాజకీయ పార్టీగా చూడొద్దు ఎన్టీ రామారావు గారిని. ఎన్టీ రామారావు గారు ఒక కళాకారుడు, ఆయన మాజీ ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయనకి ఇప్పుడున్నటువంటి రాజకీయాలతో సంబంధం లేదు. ఒకప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎవరి పరిపాలన వాళ్ళున్నారు. కానీ ఇక్కడ ఆయన విగ్రహం పెడుతున్నారంటే ఒక సినిమా పరిశ్రమ ఉంది. అక్కడ కూడా మొన్న జరిగినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అక్కడ సినీ పరిశ్రమ సంబంధించిన కళాకారులందరూ, తర్వాత ఆ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా కోరుకున్నారు అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలి చౌరస్తాలు. ఎందుకంటే సినీ కళామ తల్లికి ముద్దు బిడ్డ కాబట్టి, సినీ కళామ తల్లి ముద్దు బిడ్డ కాబట్టి వాళ్ళు కోరుకున్నారు. కోరుకోవలే రేవంత్ రెడ్డి గారు కూడా హామీ ఇచ్చారు. హామీ ఇచ్చినట్టుగానే అక్కడ మంజూరు చేశారు. ఏమైంది? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టారు అక్కడ రవీంద్ర భారతిలో. ఆయన ప్రపంచ ప్రసిద్ధి గాయకుడు. ఇట్లాంటి గాయకులకు, కళాకారులకు ప్రాంతాలు, కులాలు, మతాలు ఉండవండి, గుర్తుపెట్టుకోండి. అదే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇక్కడ తెలంగాణలో పెట్టాలని చూస్తే ఎంత గాయగాయ చేశారో చూసారు కదా. ఇప్పుడు ఎవరో ఏదో వాళ్ళ అస్తిత్వం కోసమో, వాళ్ళ నాయకత్వం కోసమో, ఉనికి కోసమో ఏదో చూస్తారు. కానీ ఓవరాల్గా ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇట్లాంటి కులాలు, మతాలు పట్టించుకోకుండా వాళ్ళలో ప్రతిభ ఉన్నదా, కళాకారుల లేదా, ఈ దేశానికి సేవ చేశారా లేదా అని వస్తుంది. సరే, ఆ రాష్ట్రంలో మన కళాకారులు ఎందుకు పెట్టుకుంటే వాళ్ళ దౌర్భాగ్యం అది, వాళ్ళ భావదారిత్రం. తెలంగాణ అనేది అందరినీ ఆదుకుంటుంది, అందరినీ హక్కున చేర్చుకుంటుంది. సీమాంధ్రులైనా, ఉత్తరప్రదేశ్ అయినా, బీహార్ అయినా ఇప్పుడు కాదు, తరతరాల దశాబ్దాల నుంచి ఉన్నది. కాబట్టి వాళ్ళు ఎవరో రాజకీయాలు, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీని ఎందుకు ప్రోత్సహిస్తారు? ఆయన రమ్మని ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా పోటీ చేయొచ్చు, మేము కాదంటలే. భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయొచ్చు. కేఏ పాల్ గారు పార్టీ పెట్టుకున్నాడు, పోటీ చేసిండు. కవిత గారు అంటే టీడీపీ పునరుజ్జీవానికి స్కోప్ ఉందా తెలంగాణలో? మానవతరాయ్ గారు, తెలంగాణలో అవకాశం లేదండి. ఇప్పుడు ఉన్న పార్టీలు, రేవంత్ రెడ్డి గారు ఉన్న అంతకాలము ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముక్కలవుతుందండి. కవిత గారి రూపంలో ఒక ముక్క అయింది. ఆడ కేసీఆర్ పక్క తప్పుకుంటే ఎప్పుడు కూర్చుందాం ఆ కుర్చీలని హరీష్ రావు, కేటీఆర్ కుర్చీల పంచాయతీ ఉన్నది అక్కడ. తర్వాత బీజేపీ వాళ్ళు ఇంత మధ్య తెలంగాణ నాయకత్వాన్ని కోరుకుంటారు. ఆ పార్టీలు ఎక్కడ ఏవైనప్పటికీ
ఆ పార్టీలో నాయకుడు మనవాడా పరాయివాడా అనేటువంటి భేదాన్ని ఎంచుకుంటారు తెలంగాణ ప్రజలు. అంత తెలుగు తక్కువ వాళ్ళేం కాదు. మ్మ్. ఎవరో వచ్చి ఏదో చెప్పంలోనే మేము వాళ్ళకి ఓట్లు వేస్తామంటే రేవంత్ రెడ్డి గారు అట్లాంటి మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులే అందరూ కూడా. కేసీఆర్ యాడ్ నుంచి వచ్చిండు ఆయన. ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత తెలుగుదేశం. ఆ తెలుగుదేశంలో మంత్రి పదవి రాకపోతే ఎప్పటి నుంచో ఉన్న తెలంగాణ ఉద్యమాన్ని అప్పుడు అందరు కలిసి ఆయన చేతిలో పెడితే అప్పుడు అందరం కలిసి సహకరిస్తే తెలంగాణ వచ్చింది. అదే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చిండండి? కాంగ్రెస్ పార్టీ నుంచి కాదా? వైఎస్ఆర్ చంద్రబాబు నాయుడు గారు కలిసి 78లోనో 76లోనో వాళ్ళు గాంధీ భవన్లో బీఫామ్లు అందుకున్నారట. కాబట్టి వీళ్ళంతా అన్నీ కూడా కాంగ్రెస్లోంచి వచ్చిన నాయకత్వం ఇదంతా కూడా. అట్లా రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్లో అధికారంలో ఉన్నది. ఇక్కడే రెండు పరస్పర విరుద్ధమైనటువంటి కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి టీడీపీకి అనుకూలంగా పనిచేయబోతున్నారు ఒకటి. మళ్ళీ ఇవాళ మహానాడు వేదికగా తెలంగాణకు వ్యతిరేకంగా కొన్ని కామెంట్స్ చేశారు టీడీపీ నాయకులు. ఇప్పుడు వాళ్ళ అజ్ఞానానికి ఏం చెప్పాలంటే జోహార్లు ఎవరు చెప్తారు చెప్పండి? చనిపోయిన వాళ్ళకి, లేకుంటే వర్ధంతులు జయంతులు చెప్తారు. అంత అజ్ఞానులు ఉన్నారు వాళ్ళు. అసలు తెలంగాణ చరిత్ర చదవకుండా బక్కన్ నరసింహులకి ఏం తెలుసు అండి? అంటే తెలంగాణ పదమే డిక్షనరీలోనే లేదని చెప్తున్నారు. ఎవరండి తిక్కలోళ్ళు? వాళ్ళకి ఏం చదువు 10వ తరగతి పాస్ కానటువంటి బక్కన్ నరసింహులకు తెలంగాణ చరిత్ర ఏం తెలుసా అండి? పురాణాల్లో ఉంది, ఇతిహాసాల్లో ఉంది, అదేవిధంగా వాయు పురాణంలో ఉంది, బ్రహ్మాండ పురాణంలో ఉంది, అదేవిధంగా హాలుడు రాసినటువంటి శాతవాహన కాలంలో గాథా సప్తశతిలో తెలంగాణ ఉంది. తెలంగాణ అనేది ఒకప్పుడు త్రిలింగం, అంటే కాళేశ్వరము, అదేవిధంగా ద్రాక్షారామము, శ్రీశైలం మధ్య ప్రాంతాలను మొత్తం కూడా తెలంగాణ అని పిలిచేవాళ్ళు. ఈ తెలంగాణ ఎప్పుడు అడిపోయిందో ఆ మాత్రం కూడా సోయి లేదు వాళ్ళకి. త్రిలింగము అంటే తెలంగాణ, త్రిలింగమే రాను రాను తెలంగాణగా మారింది. అన అంటే దేశం అని అర్థం. ఆ మాత్రం చదువుకోకుండా సోయి లేకుండా అక్బర్ దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు, చరిత్రకారులు, తర్వాత అరబీ చరిత్రకారులు, వీళ్ళందరూ కూడా తెలంగాణ పదం ఉందని స్పష్టంగా రాశారు. పురాణాలు ఎక్కడండి? 4వ శతాబ్దంలో హాలుని గాథా సప్తశతి అంటే ఎక్కడిది? ఇప్పుడుదా? వాయు పురాణం, బ్రహ్మాండ పురాణాలు అంటే ఇప్పుడే. రమ్మండి దమ్ముడు చర్చ రమ్మండి మాత్రం తెలంగాణ ఎక్కడుందో, ఏ పుస్తకంలో ఉందో మేము చెప్తాం. శాతవాహనుల కాలంలో ఉన్న తెలంగాణ అనే పదాలు ఉన్నాయి. అదేవిధంగా ఆంధ్ర ప్రధానం అయితే బ్రాహ్మణంలో ఉంది. రైట్. రెండు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ వెనక కారణం ఖచ్చితంగా పొలిటికల్ ఐకాన్ గా ఆయన్ని చూడడము, తర్వాత ఒక మహానటుడిగా ఆయన్ని గౌరవించుకోవడం కోసం చేసినటువంటి విగ్రహావిష్కరణగా మాత్రమే చూడాలంటారు, అంతే కదా? పొలిటికల్ కళాకారుడు అండి ఆయన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అక్కడ విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐకాన్ గా ఒప్పుకోరు, ఆవిష్కరిస్తున్నారు. అది కూడా ఏంటంటే యూసఫ్ గూడ స్టూడియో, ఆ సినీ కళామ్మ తల్లి ఎక్కడైతే ఉంటుందో కృష్ణానగర్, యూసఫ్ గూడ, ఇందిరానగర్, అదేవిధంగా జూబ్లీహిల్స్, అన్నపూర్ణ, ఇట్లాంటి కూడలు ఉంటుంది అంట అక్కడ. ఆ కూడల్లో ఆవిష్కరిస్తున్నారు. తప్పేం కాదు కదా అది తప్పేం కాదు. ఆయన కళాకారుడు, ప్రపంచవ్యాప్త తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని అంటే 2 ప్రాంతాల్లో ప్రపంచానికి చాటి చెప్పిండు కళామ్మ తల్లి ద్వారా. రాజకీయాలు కూడా చేసిండు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మన వాళ్ళని గౌరవించుకుంటున్నారంటే అది వాళ్ళ భావదారిద్ర్యం, వాళ్ళు గౌరవించుకుంటారు. దత్తాత్రేయ గారు నమస్కారం. దత్తాత్రేయ గారు, నా వాయిస్ వినబడుతుందా? ఇట్స్ వెరీ క్లియర్. ఎస్. గత దశాబ్ద కాలంగా మనం తెలంగాణలో కనుక చూసినట్టయితే తెలంగాణ వర్సెస్ ఆంధ్ర అనేటువంటి రాజకీయం ప్రధానంగా చర్చ నడుస్తూ ఉండేది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేయడం కావచ్చు, తర్వాత లోకేష్ కానీ ఇతర ముఖ్య నేతలు కావచ్చు, మహానాడు వేదికగా తెలంగాణపై చేసినటువంటి వ్యాఖ్యలు, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఈ రాజకీయ సరిహద్దులు చెరిపేస్తున్నారేమో అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది తెలంగాణలో? టీడీపీ మళ్ళీ పునరుజ్జీవం కావడానికి ఇక్కడ స్కోప్ ఉందా? ఏం జరగబోతోంది? మీ అంచనా ఏంటి? గుడ్ ఈవినింగ్ అండి, ప్యానల్ ఉన్న మిత్రులకు, మీకు, రాజు న్యూస్ ప్రేక్షకులకు. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఆంధ్ర నాయకులు కానీ లేకపోతే టీడీపీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ తన లేని ఆనవాలను, అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేటువంటిది పూర్తి స్థాయిలో ఈ తెలంగాణ ప్రజలు దాన్ని తరిమేసిండ్రు. తెలంగాణ ప్రాంతానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల ఆశయాలకు వ్యతిరేకంగా ఈ ప్రాంతంలో పనిచేసినందుకు తెలుగుదేశం పార్టీని ఇప్పుడు దాని గురించి ఆలోచించేటువంటి పరిస్థితులు కూడా లేవు. అయితే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయాల్లో ఒక పెద్ద చర్చ ఏంటంటే, మొన్న జరిగినటువంటి మహానాడులో ఏదైతే తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి నాయకులు బక్కని నరసింహులు గారు అసలు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదు అనేటువంటి పదం ఇవాళ ప్రధానంగా చర్చలోకి వచ్చింది. తెలంగాణ పదం ఉందో లేదో తెలుగుదేశం పార్టీ నాయకులకు, ముఖ్యంగా బక్కని నరసింహులు లాంటి నాయకులకు తెలంగాణ ప్రాంతంలో 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమం గురించి కానీ, అమరులైన విద్యార్థుల గురించి కానీ,
ఈ ప్రాంతానికి ఉన్నటువంటి అస్తిత్వ పోరాటాలు కానీ ఆత్మగౌరవ పోరాటాలు కానీ ఆ తర్వాత జరిగినటువంటి 2009 ఉద్యమం కానీ 2014 వరకు తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఏర్పాటు కావడం కోసం కేసీఆర్ లాంటి నాయకులు, ప్రొఫెసర్ జయశంకర్ లాంటి నాయకుల సహకారంతో, మేధావుల సహకారంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. అయితే ఇప్పుడు టీడీపీ తెలంగాణలో మళ్ళీ రీఎంట్రీ కావాలనేది టీడీపీ ఆశ. ఎందుకు ఆశలు చిగురిస్తున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా గతంలో తెలుగుదేశం పార్టీకి వెన్నుముకలు అంటున్న నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ఉద్యమకారులపై గన్ను పెట్టినటువంటి నాయకుడు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ఒక అంశం అయితే, తెలుగుదేశం పార్టీ బీజేపీతో చేతులు కలిపి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని పంచుకోవడం. ఇవాళ బీజేపీ మొన్న నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ పర్యటనలో భాగంగా మేరేసే హాత్ మిలేకే జోడ్కే చలో భాయ్ రేవంత్ రెడ్డిని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని నాతో కలిసి నడువు, నాతో చెయ్యి కలిసి నడువు అనేటువంటి ఆహ్వానం ఒకటి కావచ్చు. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకుడు శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీలో ఉండడో తెలియదు. ఎందుకంటే ఆయన ఇవాళ తన రాజకీయ భవిష్యత్తు కోసము తెలంగాణ కాంగ్రెస్ పార్టీని వాడుకుంటున్నాడు, అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు. ఆ అంశం కావచ్చు. ఇవన్నీ పరిణామాలు చూస్తా ఉంటే ఇవాళ ఎన్టీఆర్ గారి మీద ఉన్న ప్రేమ. ఆ విషయానికి వస్తే బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరూ ఖట్టర్ బీఆర్ఎస్ వాదుల ముందు నుంచి బీఆర్ఎస్ లో పుట్టినటువంటి నాయకులు ఎంతమంది ఉన్నారు? తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఒక చరిత్ర ఉంది రోజా గారు. ఎందుకు చెప్తా ఉన్నామంటే తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీలో నాడు రాజకీయ అవసరాలతోనూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారిని నమ్మి తెలుగుదేశంలో చేరిండ్రు తప్ప చంద్రబాబు నాయుడుతో మళ్ళీ వచ్చి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఎన్టీ రామారావు తెలుగుదేశానికి కొన్ని విలువలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పైన ఆయనకు అదే అమోఘమైనటువంటి ప్రేమ అభిమానం ఉంది. ఆ వర్గాల నుంచి చాలా మంది నూతనమైనటువంటి నాయకులను తయారు చేసిండ్రు. ఎన్టీ రామారావు గారు అంటే ఇప్పటికి కూడా తెలంగాణ ప్రాంతంలో కొంత అభిమానం ఉంది, దానికి నో డౌట్ ఎట్ ఆల్. కానీ ఎన్టీ రామారావు గారి బొమ్మ ముందు పెట్టి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించి ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకొని అక్కడ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బ్రతుకుతా ఉంది. తెలంగాణలో కూడా మళ్ళీ ప్రాణం పోసుకోవాలనే ప్రయత్నం జరుగుతా ఉంది. అయితే ఒకటి మాత్రం నిజం, అయితే రేవంత్ కి వచ్చేటువంటి లాభం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తెలంగాణ సీఎంగా ఆయన ఒక సినిమా డైలాగ్ ఉంటుంది, ఆయన చర్యలు ఊహాతీతం అని. సో అట్లా ఇప్పుడు ఈయన విగ్రహావిష్కరణలు కావచ్చు, ఆయన మాట్లాడినటువంటి కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ దేనికి సంకేతం? మేడం, రేవంత్ రెడ్డి గారి నరనరాల్లో టీడీపీ రక్తమే ప్రవహిస్తుంది అనేటువంటిది యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. ఎందుకు అంటే మొన్న ఖమ్మంలో జరిగిన ఒక మీటింగ్ లో బీఆర్ఎస్ దిమ్మెలు కూల్చండి అన్న మరుక్షణమే తెలుగుదేశం జెండాలు రెపరెపలాడతాయి. తెలుగుదేశం పార్టీ మళ్ళీ పునర్జీవం ఇక్కడ పోసుకోవాలా? ఎవరి కోసం పోసుకోవాలా? 2 కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణ రాష్ట్రాన్ని ద్రోహం చేసినందుక, 60 సంవత్సరాలుగా తెలంగాణకు ఈ గతి పట్టినందుక, ఇవాళ నీళ్ల విషయంలో మళ్ళీ దోపిడీకి ప్రాణం పోసినందుక, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం అంటే ఒక ఆంధ్ర భూతం తెలంగాణను ఆవహించినట్టుగా ఉంది, ఒక టీడీపీ భూతం తెలంగాణను ఆవహించినట్టుగా తెలంగాణలో పరిపాలన కొనసాగుతుంది అనేది తెలంగాణ ప్రజలు, మేధావులు ఎవరిని అడిగినా చెప్తా ఉన్నారు. నీళ్ల విషయంలో, కృష్ణా గోదావరి నది జలాల విషయంలో రేవంత్ రెడ్డి గారు నోరు మెదపరు. చంద్రబాబు నాయుడు మీద ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఆయన ప్రశ్నించరు. తెలంగాణ హక్కుల కోసం మాట్లాడిన సందర్భం మనం ఎక్కడ చూడలేదు ఈ 2.5 సంవత్సరాల్లో. అదే వాళ్ళ మాకు అనుమానం తావిస్తా ఉంది. అటు మోడీ గారు చంద్రబాబుతో చేతులు కలిపి రేవంత్ రెడ్డిని చేతులు కలుపుమని అనడం, ఇవాళ బక్కని నరసింహులు గారు ఆ మహానాడులో ప్రస్తావించడం, రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ జెండాలు ఎగరాల, బీఆర్ఎస్ జెండాలు కూలాలా అనడం. ఎందుకు ఇవాళ బీఆర్ఎస్ జెండాలు గద్దెలు కూలాలా? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినందుక ఒక్కడిగా ప్రారంభించిన కేసీఆర్ గారి ఉద్యమం మలిదశలో తెలంగాణ రాష్ట్రం అనేటువంటి ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేశారు. ఇంకో విషయం, లోకేష్ గారికి బీజేపీ అధ్యక్షులు ప్రజెంట్ చేసే భారత చిత్రపటంలో తెలంగాణ రాష్ట్రం లేని చిత్రపటాన్ని బహుకరిస్తారు. ఏంటి దాని అంతరార్థం ఏంది? బీజేపీ నాయకులకు తెలుగుదేశం నాయకులకు తెలంగాణ అనేటువంటి రాష్ట్ర చిత్రపటం ఉండకూడదా? మరి అలాంటప్పుడు తెలంగాణలో మళ్ళీ ఆ పార్టీని పునరుజ్జీవింప చేసుకోవాలనేటువంటి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? తెలంగాణ మ్యాప్లోనే లేకుండా చేసినటువంటి తెలంగాణలో తుడిచిపెట్టుకుపోయింది బీఆర్ఎస్. మీరే చెప్తూ ఉంటారు తుడిచిపెట్టుకుపోయినటువంటి పార్టీ పూర్తిగా టీడీపీ అనేది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ పునరుజ్జీవం కావాలనంటే రేవంత్ రెడ్డి టీడీపీ నాయకుడి రూపంలో, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ దిబ్బెలు కూరాలా, టీడీపీ జెండాలు ఎగరాలా అంటున్నాడు కదా మేడం. ఆయన కాంగ్రెస్ జెండాలు ఎగరాలనట్లేడు కదా, రైట్. ఆయన టీడీపీ జెండాలు ఎగరాలంటున్నాడు తెలంగాణ రాష్ట్రంలో.
ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు ప్రకటించిండు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఆంధ్ర ఓటర్లని లేకపోతే కొంత కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లని ప్రసన్నం చేసుకోవడం కోసం అన్నడేమో అనుకున్నాం. సరే, ఆ మహానుభావుడి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే మేమేం ఆబ్జెక్షన్ చెప్పట్లేదు. కానీ పూర్తి స్థాయిలో తెలంగాణలో మళ్ళీ తెలంగాణకు అడుగడుగున అడ్డం పడి తెలంగాణ ఏర్పాటుని శంకించిన, ప్రశ్నించిన, తల్లిని చంపి బిడ్డని లేకపోతే బిడ్డని చంపి తల్లిని అన్న మోడీ గారితోటి ఇవాళ తెలంగాణలో ఉద్యమకారుల పైన గన్నెక్కు పెట్టినటువంటి నాయకులతో చేతులు కలపాలనుకుంటున్న బీజేపీ, టీడీపీల రూపంలో ఇవాళ రేవంత్ రెడ్డి రూపంలో తెలంగాణలో మళ్ళీ టీడీపీ పురుడు పోసుకోవాలనుకుంటా ఉంది. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు 2018లో చంద్రబాబు నాయుడు ఇక్కడ తిరుగుతుంటే తెలంగాణ ప్రజలు మళ్ళీ జాగృతమైనరు. మళ్ళీ తెలంగాణకు ఏదో మళ్ళీ అన్యాయం జరిగేటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అని చెప్పేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ కూటమిలో పొత్తు పెట్టుకున్న పార్టీలను ఓడగొట్టిరు. వాళ్ళ మళ్ళీ రేవంత్ రెడ్డి రూపంలో, బక్కని నరసింహన్ లాంటి మాటల రూపంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక అలజడి జరుగుతూ ఉంది. టీడీపీని మళ్ళీ పునర్జీవం పోసుకోవాలని. కానీ తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా అడుగడుగున ఈ నాయకుల యొక్క కుట్రలను, కుతంత్రాలను ఖచ్చితంగా తిప్పి కొడతారు. తెలంగాణ ప్రజలకు టీడీపీ ఎంత అన్యాయం చేసిందో, రెండు కాల సిద్ధాంతంతో ఎంత డోకా చేసిందో, ఎంత ద్రోహం చేసిందో తెలంగాణ ప్రజలు ఇప్పుడే మర్చిపోరు. వెంకటరెడ్డి గారితో మాట్లాడుతుంది. ఎస్ వెంకటరెడ్డి గారు, ఏపీలో మీరు టీడీపీతో మిత్రపక్షంగా ఉన్నారు. ఇప్పుడు అదే టీడీపీని ఇక్కడ తెలంగాణలో కూడా బలపరచాలని చూస్తున్నారు. సో ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సమయంలో మనందరికీ తెలుసు టీడీపీని ఒక తెలంగాణ వ్యతిరేకగా ముద్ర వేసినటువంటి మీరు ఇప్పుడు మళ్ళా అదే టీడీపీని తెలంగాణలో బలపరచడానికి ఏ రకంగా మీరు ముందుకు వెళ్తారు? ఇది మీకు అంటే ప్రత్యేకించి బీజేపీ పార్టీకి ఇది మైనస్ అయ్యేటువంటి అవకాశం లేదా తెలంగాణలో? ఇప్పుడిప్పుడే మీరు తెలంగాణలో ఓటు బ్యాంక్ పెంచుకుంటా ఉన్నారు. అవును, అంటే అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మేము భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీడీపీని బలపరచాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వేరు, తెలంగాణ వేరు, తెలంగాణ రాష్ట్రం వేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరు. అక్కడ కొంత పొత్తు ఎన్డీఏలో భాగమైనప్పటికీ కూడా అక్కడ ఉన్న అవకాశాలు, అక్కడున్న సాధ్యాలు వాటిని బట్టి రోజు భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకుంది తప్పితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మా ఓటు బ్యాంక్ కాదు. అవకాశవాదం ఎట్లయితుందండి? ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా కూడా వాళ్ళు వచ్చి మేమతో పొత్తు పెట్టుకుంటామంటే పెట్టుకుంటారు కదా. అదే తెలంగాణ రాష్ట్రంలో మేము వద్దనుకుంటున్నాం. సింగిల్గా ఎమర్జ్ అవుతా ఉంది, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జ్ అవుతా ఉంది. అన్ని మన మున్సిపల్ ఎన్నికలు కానీ, సర్పంచ్ ఎన్నికలు కానీ సింగిల్గా పోటీ చేస్తాం. 2 సంవత్సరాల నుంచి ఎవరితో పొత్తు పెట్టుకోలేదు కదా టీడీపీ కానీ, జనసేన కానీ. నేనేమంటున్నా, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి ఒకవేళ ఉండొచ్చు ఆ లెగసీ కానీ, ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ కానీ, కొంతమంది సెటిలర్స్ కానీ కొంతమంది ఉండొచ్చు వాళ్ళ టీడీపీ సంబంధించిన వాళ్ళు. కాకపోతే నా ఉద్దేశం ఏంటంటే ఒకటి ఎట్టి పరిస్థితుల్లో మేము పొత్తు పెట్టుకోము, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని చెప్పాము. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానీ, ఇంకో పార్టీకి రకరకాలు వస్తుంటాయి కదా ఇలాంటివి. కానీ ఎప్పుడు కూడా ఒకటి ఏంటంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము అవతరించాలనుకుంటున్నాం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మేము గెలవాలనుకుంటున్నాం. మనం చూస్తే కంపేర్ చేసుకుంటే లాస్ట్ 12 years లో ఈ భారతీయ జనతా పార్టీకి ఏ విధంగా ఓట్ బ్యాంక్ కానీ, సీట్స్ కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ ఏ విధంగా గెలుచుకుంటున్నాం, ప్రజల అభిమానం కానీ, ఆదరణ ఏ విధంగా ఉందో క్లియర్గా అర్థమవుతా ఉంది. అలాంటి పార్టీకి మరి టీడీపీ బలపరచాల్సిన అవసరం మాకు తెలంగాణ రాష్ట్రంలో లేదు. మా రాష్ట్ర అధ్యక్షుడు మొన్న కూడా చెప్పారు, ఒకవేళ ఎన్నికలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఎన్డీఏలో కూటమిలో భాగంగా కాబట్టి వాళ్ళు కొంత ఎలక్షన్ అప్పుడు వాటిని సపోర్ట్ చేయొచ్చు. కానీ బట్ అదర్వైజ్ మాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొచ్చి ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలుసు తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణ విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత ఒక ఆంధ్ర పార్టీ లాగానే ఉంది తప్పితే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మిగతా పార్టీల్లో ఆల్రెడీ కలిసిపోయారు కదా, ఆల్రెడీ జాయిన్ అయిపోయారు టోటల్గా పార్టీ. కాకపోతే అంతకుముందు నుంచి కొంత క్యాడర్ అక్కడక్కడ ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎల్వి రమణ గారు కానీ, లేకపోతే జ్ఞానేశ్వర్ గారు కానీ, ఈ రోజు బక్క నరసింహులు కానీ, ఇప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఏమవుతుందంటే అంటే ఇక్కడ పార్టీ ఉండదు, ఇక టీడీపీ ఉండదు అన్నట్టుగా వాళ్ళకు ప్రజలు అర్థం చేసుకుంటారు, లేకపోతే క్యాడర్ డిస్టర్బ్ అవుతుందని ఆలోచనతో చెప్పవచ్చు, ఆ మాట అనవచ్చు. ఎందుకంటే మహానాడు కాబట్టి కొంత ధైర్యం ఇవ్వడానికి ప్రయత్నం చేయొచ్చు. కాకపోతే రేపొద్దున ఆల్టర్నేటివ్ గా లేకపోతే ఇక భారతీయ జనతా పార్టీ పొత్తునో లేకపోతే ఇంకోటో జరిగే అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేవు. అవన్నీ కూడా మాకు కావాల్సింది ఏంటంటే రేపొద్దున ఈ 2 పార్టీలకు ఆల్టర్నేటివ్ గా ఎమర్జ్ అవుతా ఉన్నాం కాబట్టి, గెలవాలనుకుంటున్నాం కాబట్టి, వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ రాష్ట్రంలో. అందుకని రాష్ట్రంలో ఒక్కొక్క బెట్ ఎదుగుతూ
స్టెప్ బై స్టెప్ వస్తా ఉన్నాం, స్టెప్ బై స్టెప్ వస్తా ఉన్నాం. ఒకటేసారి మేము గెలిచి రేపొద్దున ప్రభుత్వంలోకి రావాలని భారతీయ జనతా పార్టీ అనుకోదు. ఒక క్రమక్రమంగా క్యాడర్ని పెంచుకుంటూ ప్రజల అభిమానం చూరగొనుకుంటూ డెవలప్మెంట్ వెల్ఫేర్ దిశగా మేము ఈ రాష్ట్రంలో ముందుకు పోతా ఉన్నాం. సో ఆంధ్రప్రదేశ్కి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఎట్టి పరిస్థితుల్లో ఆ ఆలోచన ఉండనే ఉండదు, రానే రాదు. ఎవరికి రకరకాల ఎలిగేషన్స్ రావచ్చు, మీకు ఎన్డీఏ కూటమిలో భాగం కదా, ఇంకోటి కదా అని చెప్పొచ్చు. కానీ ఇవన్నీ కూడా మేము క్లియర్గా మా దగ్గర క్లారిటీ ఉంది, క్లియర్గా మేము చెప్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితులు అలాంటిది ఉండదు అని చెప్పేసి ఆలోచన అయితే ఉంది. రైట్ అండి. ఓకే, శేషు గారితో మాట్లాడదాం. శేషు గారు, ప్రస్తుతం తెలంగాణ రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉంటే ఇటువైపు రేవంత్ వ్యవహార తీరు కావచ్చు, ఇక్కడ తెలంగాణలో టీటీడీపీ మళ్ళీ పాగా వేయాలి అనేటువంటి ఒక దిశగా అడుగులు వేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ సమాజము ఓ రకంగా చెప్పాలంటే అంటే ఉద్యమకాలపు అస్తిత్వం వాదం నుంచి ప్రాగ్మాటిక్ పాలిటిక్స్ వైపు ఏమన్నా మళ్ళుతోందా అనేటువంటి అనుమానం వస్తుంది. ఏం చెప్తారు? రోజారు, అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి మహానాడు వేదిక పైన తెలంగాణ నుండి వెళ్ళినటువంటి తెలుగుదేశం ప్రజాప్రతినిధులు, షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు బక్కని నరసింహులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి తిరునగరి జోష్న చేసినటువంటి వ్యాఖ్యలు, కామెంట్స్ ఒకటైతే, రెండోది ఇవాళ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుండటం రెండో అంశం అయితే, మూడోది అదే మహానాడు వేదిక నుండి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలంగాణలోనూ అండమాన్లోనూ తెలుగుదేశాన్ని విస్తరిస్తాము అనేటటువంటి మాటలు ఒక విధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తెలంగాణ మళ్ళీ తెలుగుదేశానికి ప్రాణం పోస్తున్నారా అనేటటువంటి అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఈ అంశాన్ని చర్చకు చేపట్టాం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అదృష్టం ఏంటంటే ఇద్దరు మిత్రులు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నవాళ్ళు నాతో ఈ చర్చలో పాల్గొంటున్నారు. సంతోషం, వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి నేను ఈ మాటలు చెప్తున్నాను. తరచూ మనం ఒక మాట చెప్పేవాళ్ళం, ఆంధ్ర ప్రజలతోటి మాకు పంచాయతీ లేదు, తెలంగాణను అడ్డుకునేటటువంటి ఆంధ్ర నాయకులతోటే మాకు పంచాయతీ అని చాలా స్పష్టంగా చెప్పినాం. అప్పుడు ఇంకో మాట కూడా చాలా స్పష్టంగా మనం చెప్పినటువంటి సందర్భం ఉన్నది తెలంగాణ ఉద్యమంలో. అదేంటి అని అంటే, ప్రజలుగా కలిసి ఉందాము, ప్రాంతాలుగా విడిపోదాము అనేటటువంటి ఒక మాట చెప్పాం. అందుకే ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి పుష్కరం అవుతుంది. ఇంకొక 4-5 రోజుల్లో మనం పుష్కర సంబరాలు చేసుకోబోతున్నాం. జూన్ 2వ తారీఖు నాడు ఒక పుష్కర కాలం ముగిసిపోతుంది తెలంగాణ రాష్ట్రం వచ్చి. ఈ పుష్కర కాలంలో హైదరాబాద్ లో లక్షలాదిగా ఉన్నటువంటి సెటిలర్స్ కానీ, ముఖ్యంగా ఆంధ్ర సెటిలర్స్ కానీ, వరంగల్ లాంటి నగరంలో కానీ, ఖమ్మం లాంటి నగరంలో కానీ వేలాదిగా ఉన్నటువంటి సెటిలర్స్ కి ఏ చిన్నపాటి అసౌకర్యం కూడా జరగలేదు అనేటటువంటి విషయం చూస్తే తెలంగాణ ప్రజానికం, తెలంగాణలో ఉన్నటువంటి వ్యవస్థ ఎంత బలమైనది, ఎంత స్నేహపూర్వకమైనది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఇంకా ఇప్పటి అంశానికి వస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే లాభపడ్డది ఎవరు? తెలంగాణ ప్రజలే. ఎందుకు అంటే స్వయం పాలన, ఆత్మగౌరవం రెండు దక్కాయి. మిగతా అనేది మనం తర్వాత కొట్లాడుకుందాం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే లాభపడ్డది తెలంగాణ ప్రజలు. ఎట్లా లాభపడ్డారు అని గనక అడిగితే, స్వయం పాలన దక్కింది, ఆత్మగౌరవం దక్కింది, కాబట్టి ఖచ్చితంగా లాభపడ్డట్టే. మరి తెలంగాణ వస్తే నష్టపోయింది ఎవరు? రాజకీయంగా నష్టపోయింది తెలుగుదేశం పార్టీ, అబ్జల్యూట్ గా నష్టపోయింది. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క పొలిటికల్ గ్రాఫ్ ఎలా పడదో చెప్తాను. 2014లో జరిగిన ఎన్నికల్లో వాళ్ళు 15 శాసనసభ స్థానాలు గెలిచారు. 2018లో వాళ్ళు 2 శాసనసభ స్థానాలు గెలిచారు. 2023కి వచ్చారు 0 అయ్యారు. అంటే తెలంగాణ రాజకీయ చిత్రపటం నుండి ఆల్మోస్ట్ ఆల్ తెలుగుదేశం పార్టీ వానిష్ అయిపోయింది, డిజాపియర్ అయిపోయింది. కానీ వెరాజ్ మీకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కూడా తెలుగుదేశం పార్టీ ఒక బలీయమైనటువంటి శక్తి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, తెలుగుదేశాన్ని ఎప్పుడు ఛాలెంజ్ చేసినా తెలంగాణ వాళ్ళే ఛాలెంజ్ చేశారు. మీకు ఉదాహరణ ఏంటంటే, 83లో వాళ్ళు గెలిచారు, 85లో గెలిచారు, 89లో ఓడించింది మన తెలంగాణ బిడ్డనే, మర్రి చెన్నారెడ్డి ఓడించిండు. అంత టవరింగ్ పర్సనాలిటీ అని మీరు చెప్తున్నటువంటి ఎన్టీ రామారావుని కూడా మర్రి చెన్నారెడ్డి ఒక్క దెబ్బ కొడితే దెబ్బకు ఓడిపోయాడు ఎన్టీ రామారావు గారు. తర్వాత మీకు 94లో
ఆ పార్టీ ఇక్కడ గెలిచినప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్ మాట చెప్తానండి. ఒక్క తెలంగాణ ప్రాంతంలోనే 107 శాసనసభ స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది 94లో. 99లో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిస్తే అవుట్ ఆఫ్ 119కి 51 శాసనసభ స్థానాల్లో వాళ్ళు గెలిచారు. అంటే వాళ్ళు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో గెలిచిన ప్రతి సందర్భంలో తెలంగాణ ఒక భుజం వేసి వాళ్ళ రాజకీయ జీవితాన్ని, వాళ్ళ అధికారాన్ని కాపాడింది. కానీ అదే తెలంగాణ వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ వ్యానిష్ అయిపోయింది. ఎందుకు వ్యానిష్ అయింది అని అంటే, ఇవాళ మాట్లాడారే ఇద్దరు తెలుగుదేశం ప్రతినిధులు మహానాడులో, డిక్షనరీలో ఎందుకు ఉంటది అది తెలంగాణ అనే పదం? తెలంగాణ అనే పదం డిక్షనరీలో ఎందుకు ఉంటది? ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది ఎవరు, కష్టపడ్డ వాళ్ళ నోట్లో మన్ను కొట్టింది ఎవరు అనే ప్రశ్న వేసుకోవాలి కదా. ఏ రాష్ట్రం పేరు డిక్షనరీలో ఉంది? రోజా గారు ఒక మాట. తెలంగాణ తిండి తింటూ, తెలంగాణ నీళ్లు తాగుతూ, తెలంగాణ గాలి పీల్చుతూ, తెలంగాణలో నివసిస్తూ పక్క రాష్ట్రం మహానాడుకు వెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైన కామెంట్ చేస్తున్నారే, అక్కడేం బాగా వచ్చిందని? వాళ్ళకంటే మనం మంచిగా ఉన్నాం కదా. అంటే తెలంగాణ పరువుని బయట వేదికల పైన తీసేటటువంటి వ్యాఖ్యలే ఆనాడు చంద్రబాబు నాయుడు చేశాడు. ఏం చేశాడు? 2 కాళ్ళ సిద్ధాంతం. మా దత్తు చెప్పాడు కదా, 2 కాళ్ళ సిద్ధాంతమే కాదు, 2 కొబ్బరి చిప్పల సిద్ధాంతం కూడా చెప్పాడు దత్తు. కొబ్బరికాయ కొడితే సమానంగా బలగాలట, రాష్ట్ర విభజన చేస్తే సమానంగా విభజన చేయాలట. అందుకే కదా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఏ విధంగా మారిపోయింది అనేది ఇవాళ కాదండి. రోజా గారు, తెలంగాణ పైన విషం చిమ్మటం ఈ రోజు కాదండి. తెలంగాణ ఏర్పడక ముందు కూడా ఈ పార్టీలు, సమైక్యాంధ్ర పార్టీలు తెలంగాణ రాజకీయాలపైన, తెలంగాణ నాయకులపైన, తెలంగాణ ప్రాంతపైన విషం చిమ్మారు. మీరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ రాష్ట్రానికి 15 మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే, 4 తెలంగాణ నుంచి వస్తే, ఒక్క జలగ వెంగళరావు తప్ప ఏ ఒక్కళ్ళను కూడా పూర్తి కాలం ముఖ్యమంత్రిగా నిలబడని లేదండి. అరే మరి ఏ ధైర్యంతో తెలంగాణలో మళ్ళీ పార్టీని పునర్నిర్మించుకోవాలి, రీఅలైన్మెంట్ చేసుకోవాలని ఆలోచిస్తోంది టీడీపీ? అదే నేను చెప్తున్నాను కదండి. మైనార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో సక్సెస్ఫుల్ గా 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా నడిపినటువంటి పివి నరసింహారావుని జై ఆంధ్ర ఉద్యమం తీసుకొచ్చి 2 సంవత్సరాలకే దింపేసినటువంటి చరిత్ర వీళ్ళదే కదా ఇక్కడ. మరి అలాంటి చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి అంటారు, సభలో ఏమంటారు? తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారంటారు. పక్క రాష్ట్రం ఎంపీ అంటాడు, ఏమంటాడు? దేశ విభజనతోటి పోలుస్తాడు తెలంగాణ రాష్ట్రాన్ని. తర్వాత ఈ దేశంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు అంటారు 2 కాళ్ళ సిద్ధాంతం, 2 కొబ్బరి చిప్పల సిద్ధాంతం, బనకచర్ల పోలవరం కట్టి తీరుతాము అని అంటాడు, గోదావరి నీళ్లు ఎత్తుకపోతామంటాడు. ఇంకొక ఆయన అంటారు, పాపం ఇప్పుడే ఎదుగుతున్నటువంటి నాయకులు అంటారు, మెడబట్టి బయటకు గెంటితే కట్టు బట్టలతో వచ్చాము అని చెప్తారు. ఎవరు నెట్టారండి? ఎవరు కట్టుబడాలండి? రాజాజీ నెట్టాడండి. రాజాజీ నెట్టితే తెలంగాణ ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారండి. వాళ్ళని పిలుచుకొచ్చి మన రాష్ట్రంలో కలుపుకొని హైదరాబాద్ కేంద్రంగా ఈ రోజుకి మీరే కదా, గచ్చిబౌలి లాంటి ఒక హై ప్రొఫైల్ సొసైటీ ఉండే దాంట్లో మీరే ఉన్నారు కదా, మేము లేవు కదా, మా తెలంగాణ పేద బిడ్డలు లేరు కదా, ఇవాళ మీరే కదా ఆక్రమించుకొని అక్కడ ఉంటున్నటువంటి వాళ్ళు కూడా. కాబట్టి కట్టుబట్టలతో నెట్టింది రాజాజీ, కట్టుబట్టలతో వచ్చినటువంటి వాళ్ళని గుండెల్లో పెట్టుకొని 58 ఏళ్లు కాపాడింది తెలంగాణ ప్రజలు. అయినా తెలంగాణ ప్రజలను ఏమంటారు వీళ్ళు అనంటే, మెడబట్టుకొని గంటితే కట్టుబట్టలతో వచ్చాము అని అంటారు. ఇంకొక ఆయన అంటాడు, తెలంగాణ ప్రజల దిష్టి తలిగి కోనసీమలో పచ్చని కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అని అంటాడు. మళ్ళా వాళ్ళు వచ్చి ఇక్కడ రాజకీయం చేస్తాము, తెలంగాణ ప్రజలను ఉద్ధరిస్తాము, తెలంగాణ రాష్ట్రానికి మేలు చేస్తామనంటే, ఇది తెలంగాణ సమాజం చాలా ఉత్తేజమైన తెలంగాణ, ఉద్యమ స్ఫూర్తి ఉన్నటువంటి తెలంగాణ, వామపక్ష భావజాలం ఉన్నటువంటి తెలంగాణ. మీ మోసాలకు, మీ దానికి చాలా విచిత్రం ఏంటో తెలుసా రోజా గారు? మీరు ఇందాక నుంచి చర్చలో ఒకటి అడుగుతున్నారు. ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో, లోకల్ బాడీ ఎన్నికల్లో తెలంగాణలో విచిత్రంగా 4 చోట్ల టీడీపీ అభ్యర్థులు గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ గెలిచారు. నా పక్క మండలం చింతకాని మండలంలో, చింతకాని విలేజ్ లో తెలుగుదేశం పార్టీ గెలిచింది. బట్ ఎలా చూడాలి దీన్ని? రెండోది, ఇంకో చాలా మంచి మాట చెప్తాను, మా ఇద్దరు ఉద్యమ సోదరులు వినాలి. ఏంటి అనంటే, అరే ఎంత గొప్పవాళ్ళబ్బా తెలంగాణ ప్రజలు. ఎన్టీఆర్ లాంటి ఒక టవరింగ్ పర్సనాలిటీ విగ్రహాన్ని ఆహ్వానించి పెడుతుంటే
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి గారు హామీ ఇస్తే మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహం పెడుతుంటే, తర్వాత ఖమ్మం జిల్లాలో లకారం చెరువులో శ్రీకృష్ణుడి వేషధారిలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు బొమ్మ పెట్టుకున్నాం. అంత సహృదయలం. కానీ ఒక్క మాట అడుగుతాను, కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డికి కానీ స్వయంగా నేనే రిక్వెస్ట్ లెటర్స్ పెట్టాను. అయ్యా, ఈ తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్తగా చెప్తున్నటువంటి నిధులు నీళ్లు నియామకాల్లో జరిగినటువంటి వివక్షతను ఎత్తి చూపి తెలంగాణ ఎందుకు కావాలో కోరినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని ట్యాంక్ బండపై పెట్టమంటే పెట్టనటువంటి 12 సంవత్సరాలు తెలంగాణ స్వయం పాలన పాలించినటువంటి మేధావులు పెట్టలేదండి. ఎవరికి చెప్పుకోవాలి బాధ? రైట్, మానవతరాయ్ గారు, ఇప్పటివరకు దత్తాత్రేయ గారు, శేషు గారు చాలా క్లియర్ కట్గా, చాలా డీటెయిల్డ్గా తెలంగాణ ఉద్యమంలో టీడీపీ పాత్ర ఏంటి, ఏం చేసింది అనేది మొత్తం చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే బాబు వైఖరేంటో మీతో పాటు తెలంగాణ సమాజం అందరికీ కూడా తెలుసు. మీరు మర్చిపోయినా కూడా తెలంగాణ సమాజం మర్చిపోలేదు. బట్ ఇప్పుడు టీడీపీని ప్రమోట్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? టీడీపీతో అంటకాగాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఏ ప్రయోజనాల కోసం టీడీపీని భుజానికి ఎత్తుకుంటోంది కాంగ్రెస్ పార్టీ, ఎస్పెషల్లీ రేవంత్ రెడ్డి? కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టండి. ఇప్పుడు మేము ఎందుకు ఎత్తుకున్నామండి? ఇప్పుడు అదే ఖమ్మం జిల్లా మీటింగ్ కేటీఆర్ పోతే ఆ మీటింగ్లో వైఎస్ఆర్సీపీ జెండాలు బండ్లు ర్యాలీలు నిర్వహించారు. ఎందుకు నిర్వహించారు అంటే వైఎస్ఆర్సీపీని ఇక్కడ తీసుకొద్దామనా? దానికి సమాధానం చెప్పగలుగుతారా? పోనీయండి, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గురించి దత్తాత్రేయ గారు మాట్లాడింది కదా, అసలు మీ పార్టీలోనే తెలంగాణ పదాన్ని తీసేసి బిఎన్ పెట్టి బీఆర్ఎస్ అని పెట్టుకున్నారు. మీ యొక్క ప్లేనరీలో ఎక్కడ మన సుచిత్ర సర్కిల్లో పెట్టిన ప్లేనరీలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపురేఖలు మార్చి తెలుగు తల్లి విగ్రహాన్ని పెట్టారు అక్కడ. మీరు ఆ రోజు మేము ప్రశ్నించినాం, డిబేట్లలో కూడా మాట్లాడినాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డితో చట్టాపట్టాలు వేసుకొని తిరిగి తెలంగాణకు తీరం ద్రోహం చేసింది ఎవరు? తెలంగాణ ఆత్మగౌరవాన్ని రోజా రొయ్యల పులుసుకు చేపల కూరకు తాకట్టు పెట్టింది ఎవరు? అసలు నీళ్ల కోసం ఏర్పడిన తెలంగాణలో తెలంగాణకు నీళ్లే తీసుకురాకుండా ఇలా కృష్ణా గోదావరి జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1400 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతే 700 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతే ఇలా కేసీఆర్ గారి పరిపాలనలో 1400 టీఎంసీలు వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయినాయి? వీళ్ళ రాజకీయ దాహానికి ప్రధానమంత్రి కావాలని కలగన్నాడు అనుకొని భారత రాష్ట్ర సమితి పెట్టిన తెలంగాణ అస్తిత్వాన్ని చంపేసిండు. కాబట్టి ఇలా మీరు మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు పర్ఫెక్ట్గా ఉండు, ఆయన ఎంతవరకు హామీ ఇచ్చిండో అంతవరకే ఉండు. మీరు కూడా బీఆర్ఎస్ కూడా ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించిండు. కాబట్టి శేషు గారు చెప్పినట్లు జయశంకర్ గారు విగ్రహాన్ని కూడా తప్పకుండా దాన్ని పరిశీలన చేస్తారు. గట్టిగా దాన్ని ఒక సంఘాల ద్వారానో ఇంకా ఉద్యమకారుల ద్వారానో ఒక ప్రతినిధుల ద్వారానో వింతపత్రం. కాంగ్రెస్ పార్టీలో ఏది అసాధ్యం కాదండి, గుర్తుపెట్టుకోండి. అందరికీ అనుకూలం, ఏదైనా సాధ్యం అనుకునేటువంటి పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు గమనించండి. అదేవిధంగా ఆమె అంతర్జాతీయ అధికార ప్రతినిధి, ఆమె మరి ఏం చదువుకుందో ఏందో కానీ ఇలా భారతదేశంలో విద్యా వ్యవస్థలో ముందున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఆంధ్ర తెలంగాణ అక్షరాస్యతను పోల్చుకుంటే ఆంధ్ర కన్నా అక్షరాస్యతలో ముందున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. తాజా అంచనాలు నేను చెప్పేది ఎప్పుడో 2011 లెక్కలు కాదు. తాజా అంచనాల ప్రకారం తెలంగాణ అక్షరాస్యత 76.9% ఉంది. అందులో పురుషులు 54.7% మంది అక్షరాస్యత కలిగి ఉన్నారు. మహిళలు 69.4%. మరి ఆంధ్రాలో 72.6% ఉంది. మరి లోకేష్ విద్యామంత్రి గొప్పనా, రేవంత్ రెడ్డి గొప్పనా? ముఖ్యమంత్రి విద్యామంత్రి. అదేవిధంగా వాళ్ళ పురుషుల విద్యాభ్యాసం చూస్తే 78%, మొత్తంగా 78%, 66% మహిళల్లో ఉంది. ఇలా నీతి ఆయోగ్ పెట్టినటువంటి లెక్కల ప్రకారం తెలంగాణలో విద్య కోసం ఏర్పాటు చేసే మౌలిక సదుపాయాలు తెలంగాణ నెంబర్ 1. కళాశాలల స్థాపన, ఉన్నత విద్యా సంస్థల స్థాపన, తర్వాత డ్రాప్ అవుట్ లేకుండా పిల్లల్ని బడికి తీసుకురావటంలో తెలంగాణ అనేది నెంబర్ 1. ఓవరాల్గా వాళ్ళు ఇచ్చిన మార్కుల్లో విద్యారంగంలో తెలంగాణను నెంబర్ 1 అని చెప్పారు. వాళ్ళు ఒక్క చోట మాత్రం ఏం చెప్పారంటే, అది కూడా చెప్తాం, ఆంధ్ర ఎక్కడ గొప్ప అంటే వాళ్ళు డిజిటల్ కనెక్టివిటీలో కొంచెం ముందున్నారు, మనకన్నా కొద్దిగా ముందున్నారు. అది కూడా మనం ఈ 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు దాన్ని అధిగమించేస్తాడు. ఎందుకంటే ఈ సమీకృత గురుకులాలు, తర్వాత స్కిల్ యూనివర్సిటీలు, క్రీడా యూనివర్సిటీలు, యంగ్ ఇండియా, ఇవన్నీ అసలు మనకి వాళ్ళకి నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. అంటే వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం, అంటే వీళ్ళు రాజకీయంగా పతనమయ్యారు కాబట్టి తెలంగాణ లేదని ఒకటి అంటాడు. తెలంగాణ వెనకబడిందని లోకేష్ గారిని సంతృప్తిపరచడం కోసం, లేకుంటే వాళ్ళ మద్దతు పొందడం కోసం, వాళ్ళ మెప్పు పొందడం కోసం, ఆ ప్రభుత్వం అక్కడ ఏదో ఒక పదవి కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారని వీళ్ళు తెలంగాణ వాళ్ళని అసలు
ఇట్లాంటి వాళ్ళని తరిమి కొట్టాలండి. వాస్తవంగా ఆయన డిక్షనరీ అంటే తెలుగులో అర్థం తెలుసు తెలియదు ఆయనకు. అసలు తెలంగాణలో పుట్టిండని 10వ తరగతి పాస్ అయ్యిండో ఫెయిల్ అని తెలియదు నాకైతే. ఆయన విద్యాభ్యాసం 10వ తరగతి మాత్రమే. ఏదో అదృష్టం కొద్దీ ఎమ్మెల్యే అయ్యండి, బీజేపీ మద్దతు 94లో షాద్నగర్ నుంచి ఎమ్మెల్యే అయ్యండి ఆయన. అయితే ఆయన డిక్షనరీ అంటే నిఘంటువు. మరి ఏ నిఘంటువులో ఉన్నది? శబ్ద రత్నాకరం అనేటువంటి ఒక నిఘంటువు ఉంది. ఆ నిఘంటువు బహుజనపల్లి సీతారామాచార్యులు పుస్తకాల షాపులో ఉంటుంది. ఆయన పుస్తకాల షాప్ పోయిండో లేదు ఎప్పుడన్నా. అదే విధంగా ఆంధ్ర వాచస్పత్యము కొట్రా శ్యామల రామశాస్త్రి గారు రచనలో ఉన్నది. మరి ఇవన్నీ తెలవకుండా నీ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ అనే పదం ఎక్కడుందని మాట్లాడుతానంటే వాళ్ళకు మించినటువంటి అజ్ఞానులు ఎవరైనా ఉన్నారా? ఓకే, తెలంగాణ బాధపడుతున్నాం మేము. ఆ విధంగా ఆడిపోయి చంద్రబాబు నాయుడు గారిని పొగడని మేము వద్దంటలే, లోకేష్ గారిని కీర్తించుకోండి. కానీ తెలంగాణ ఆంధ్ర మధ్య తేడాలు చూపించి తెలంగాణ తక్కువ చేసి తెలంగాణ గొప్ప శాతవాహం లేనిది అక్బర్ చక్రవర్తి చరిత్రకారుడు వీళ్ళందరూ కూడా పుస్తకాల్లో, చరిత్ర గ్రంథాల్లో, అన్ని గ్రంథాల్లో, సంస్కృత గ్రంథాల్లో, అన్ని గ్రంథాల్లో తెలంగాణ పదం, త్రిలింగ పదం అనేది ఉంటే ఆయన తెలవకుండా లేదంటాడు. అంటే అందరూ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు చాలా మంది కూడా తెలవని వాళ్ళు కూడా నిజంగానే లేదనుకుంటున్నారు. తెలంగాణ చరిత్ర ఇలా గుర్తుపెట్టుకోండి. సీమాంధ్ర కూడా మనదే. ఇక్కడ రాయలసీమ ప్రాంతాలు 1880 ప్రాంతాల్లో రెండవ నిజాము ఆయన ఏం చేసిండంటే దత్త మండలాలుగా బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిండు. అవి మనయే. కోస్తాంధ్ర జిల్లాలు 1776 సంవత్సరంలో రెండవ నిజాము ఆయన ఆ వాటిని దత్త మండలాల కింద బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చిండు. త్రిలింగం అంటే అదే ద్రాక్షారామము, కాళేశ్వరము, చెప్పారు ఇందాక చెప్పారు కదా తెలంగాణనే. రైట్. దత్తాత్రేయ గారు, ఏపీలో మిత్రపక్షంగా ఉన్నటువంటి కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ ఇక్కడ కూడా ఇన్ కేస్ అంటే ఇందాక వెంకటరెడ్డి గారు చెప్తూ ఎట్టి పరిస్థితుల్లో అలయన్స్ ఉండదు అని చెప్తున్నారు. బట్ స్టిల్ ఒకవేళ గనక తెలంగాణలో కూడా కలిసి పనిచేస్తే అది బీఆర్ఎస్కు నష్టంగా మారుతుందా? రోజా గారు, ఒక విషయం మాత్రం చాలా క్లియర్. చంద్రబాబు నాయుడు కేంద్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు అంటే టీడీపీ దయాదాక్షణల మీద నడుపుతున్నాడు అనేటువంటిది దేశం మొత్తానికి తెలుసు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది చేయడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉండడం అనేటువంటిది పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం కాదు. నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు చెప్పు చేతుల్లో ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని, ఏర్పాటును, తల్లిని బిడ్డను చంపిన అంశాన్ని మేమందరం ఇప్పటిదాకా ప్రస్తావించినాం. ఒకటైతే నిండు పార్లమెంట్లో ఒక ఎంపీ గారు మాట్లాడిన అంశం చూసాం. ఇండియా పాకిస్తాన్ విభజన మాదిరిగా తెలంగాణ విభజించిండు అంటాడు. ఏం రైట్ ఉందని మాట్లాడతారండి? తెలంగాణ చరిత్ర ఏం తెలుసని మాట్లాడతారు వీళ్ళంతా. ఇవాళ తెలంగాణ రాష్ట్రం, మా దురదృష్టం ఏంటంటే అదేనండి, మా తెలంగాణ రాష్ట్రంలో పుట్టి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ జీవితం పొంది తెలంగాణ ప్రజల ఓట్లతోని పదవులు పొందినటువంటి నాయకులు పార్టీ టికెట్లు ఏ నాయకులు ఇచ్చారు? ఆంధ్ర నాయకులు, టీడీపీ నాయకులు టికెట్లు ఇస్తే వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ వాళ్ళ మెప్పు పొందడం కోసం, వాళ్ళని సంతృప్తి పరచడం కోసం ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క పుట్టుకను, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని, తెలంగాణ రాష్ట్రమే లేదు అనే స్థితిగతిగా దారిండ్రు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది డిక్షనరీలో లేదా? తెలంగాణ లేకపోతే మరి నువ్వు ఈ షాద్నగర్ ఎక్కడుంది మిస్టర్ బక్కని నరసింహులు గారు? ఆంధ్రప్రదేశ్లో అమలాపురంలో ఉందా నీ షాద్నగర్ నియోజకవర్గం? లేకపోతే నువ్వు అక్కడే ఆంధ్రప్రదేశ్లో పుట్టి తెలంగాణకు వలస వచ్చినావా? మరి ఇవన్నీ అంశాలను ప్రస్తావించాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి మేమేం మాట్లాడుతున్నామంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్న ప్రతిసారి తెలంగాణ సమాజం, మేధావులు ప్రతి ఒక్కరు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కానీ అసలు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టిందే కేసీఆర్ అని కదా వాళ్ళు విమర్శించేది. ఎక్కడ తాకట్టు పెట్టినామంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని? తెలంగాణ ఉద్యమం 14 సంవత్సరాలు ప్రాణాలకు సైతం తెగించి తెలంగాణ సమాజం మొత్తాన్ని ఏకం చేసినామండి. ఒక మాట రోజా గారు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళం ఉండొచ్చు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నప్పుడు కాకతీయ యూనివర్సిటీలో శేషు లాంటి వాళ్ళు, ఉస్మాన్ యూనివర్సిటీలో నేను, మానవతరాయ్ గారు వివిధ పార్టీలో ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కంకణబద్ధులమై పనిచేసినాం. అసెంబ్లీ ముట్టడి, మిగతా వంట వార్పు, రైలు రోకో, మిలియన్ మార్చ్ లాంటి అతిపెద్ద ఉద్యమ వేదికలను మేము ఏర్పాటు చేసినాం. వాటన్నింటిలో భాగస్వాములమైన తెలంగాణ ఉద్యమ విషయంలో పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా తెలంగాణ వాదం కోసం నిలబడ్డ విద్యార్థి నాయకులం, యువకులం మేము. తెలంగాణ రాష్ట్రం గురించి చెడుగా మాట్లాడినా, తప్పుగా మాట్లాడినా ప్రతి పార్టీ ఆఫీసు ముందు ధర్నాలు చేసినాం, రాస్తా రోకోలు చేసినాం. తెలంగాణ ఉద్యమానికి మద్దతు ఇవ్వమని వాళ్ళని వేడుకున్నాం, రిక్వెస్టులు చేసినాం. నాడు ఇదే చంద్రబాబు నాయుడు ఇంతకుముందు శేషు గారు చెప్పినట్టుగా 2 కళ్ళ సిద్ధాంతాన్ని ప్రస్తావించలే. ఇదే బీజేపీ నాయకులు కాకినాడ తీర్మానం గురించి మాట్లాడండి అయ్యా అంటే తప్పించుకోలే. తర్వాత ఎన్నో పరిణామాల తర్వాత వాళ్ళందరూ కూడా మద్దతు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై అన్ని రంగాల్లో అద్భుతంగా తెలంగాణ నిలుదొక్కున్న తెలంగాణని ఇవాళ ఫెయిల్యూర్గా చూపించాలని ఎందుకు జరుగుతుంది? ఈ రాష్ట్రానికి
ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడికే తెలంగాణ మీద చిత్తశుద్ధి లేకపోవడం వల్ల జరుగుతుంది. తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియకపోవడం వల్ల, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు తెలియకపోవడం వల్ల తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చిండండి. Yeah, ఇవాళ కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని తీసుకొచ్చి పెట్టిండు. రేపు తెలంగాణలో జరిగే బతుకమ్మ పండుగను కూడా రద్దు చేసేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల మీద ఆంధ్ర పెత్తనం కొనసాగుతుంది తెలంగాణలో ఇప్పటికీ. అదే మాకు బాధ అవుతుంది. ఏం జరిగింది ఈ 2.5 సంవత్సరాల్లో? తెలుగుదేశం పార్టీ జెండాలు ఎగరాలా, బీఆర్ఎస్ జెండా దిమ్మెలు కూలాలా అనే నినాదం మొదలైంది. ఎన్టీ రామారావు గారి విగ్రహం ఏర్పాటైనంత స్వేచ్ఛగా తెలంగాణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటయ్యే పరిస్థితులు లేవు. తెలంగాణ తల్లికి సంఖ్యలు పడ్డాయి. తెలంగాణ సంస్కృతికి అవమానాలు ప్రారంభమైనాయి. ఇవాళ ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి అంశంలో తెలంగాణ ప్రజలు సహనంగా, ఈ తెలంగాణ ప్రాంతంలో వేరే వాళ్ళు వచ్చి తెలంగాణలో పోటీ చేస్తే గెలిపిస్తారు మా తెలంగాణ ప్రజలు. వాళ్ళని అసెంబ్లీలకు, పార్లమెంట్లకు పంపుతారు. Yeah. ఏ ఒక్క నాయకుడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి తెలంగాణ బిడ్డగా, ఇక్కడ పుట్టిన బిడ్డ పోయి అక్కడ గెలవమని చెప్పండి. మా దురదృష్టం ఏంటంటే ఇవాళ మా పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే గారు కూడా, నేను ఆ పార్టీలో నుంచి వెళ్ళిన నా మొదటి ఓటు ఆ పార్టీకి వేసినని చెప్పుకున్నారు. పాపం వాళ్ళ రాజకీయ అవసరాలు దృష్ట్యా లేకపోతే ఇంకేదో మాట్లాడొచ్చు. కానీ అసలు సిద్ధమైనటువంటి మాలాంటి వాళ్ళకు, నికాసైన తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి వాళ్ళకు, మాకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏమైనా అంటే మా సొంత తల్లిని, మా తల్లిని అన్న ఫీలింగ్ కలుగుతుంది. మాకు రైట్. మేమంతా పెరవేసుకున్న మా జీవితాలు తారబోసినాం. రోజా గారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఎవరం కూడా మేము ప్రయోజకులం కాలే. మేమేమి ఇక్కడ ఏర్పాటైన ఆస్తులు అంతస్తులు మాకు భాగస్వామ్యం రాలే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మా రక్తం తారబోసినాం, మా జీవితాలు తారబోసినాం. 20 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రంలో మేము ఉద్యమంలో పాల్గొని. రైట్ అండి వెంకటరెడ్డి మాకు గారు. 20 ఎస్ చంద్రబాబు ఒక్కొక్క నాయుడు చెప్పండి. మోదీ చెప్పు చేతల్లో నడుస్తున్నారా? మోదీ ఎంత చెప్తే అంతే సిద్ధాంతంగానే ముందుకెళ్తున్నారా చంద్రబాబు నాయుడు? ఇప్పుడు ఓకే, అట్లా అనుకుంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు చెప్పు చేతుల్లో ఉన్నారు? అంతకుముందు 2014 కానీ దానికంటే ముందు కానీ ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు కానీ, రెండవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఎవరు ఏ పాలకుల చేతుల్లో నుంచి టికెట్లు పొంది వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు అయ్యారు? ఆంధ్ర పాలక చేతుల్లో కాదా వీళ్ళంతా? వీళ్ళిద్దరు కూడా వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళిద్దరు? అంటే వీళ్ళిద్దరు కూడా ఇక్కడ సొంతంగా రాష్ట్రం గురించి వాళ్ళ గురించి వచ్చారు తప్పితే, వాళ్ళు బాగుపడడానికి వచ్చారు తప్పితే ఇక్కడ దత్తాత్రేయ కోసమో లేకపోతే మానవతరాయ్ గారి కోసమో కాదు. ఇక్కడ వీళ్ళు డెఫినెట్ గా కొట్లాడే తెచ్చుకున్నాం. నేను కూడా ఉన్న దాంట్లో చెప్పాలంటే, కానీ వచ్చింది ఎవరికి? ఆదాయం పెంచుకుంది ఎవరికి? జాబులు వచ్చింది ఎవరికి? మిమ్మల్ని ఎక్కడ పెట్టిండు కేసీఆర్? మరి అవన్నీ కూడా గుర్తిస్తలేరు. మీరు ఇప్పటిదాకా పోరాటం చేస్తూనే ఉన్నారు కదా, ఎందుకు గుర్తిస్తలేరు? ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, టిఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడైతే తెలంగాణ తీసేసి ఆంధ్రలో కూడా మేము బీఆర్ఎస్ పార్టీ కావాలని చెప్పుకున్నది ఎవరు? ఇదే కేసీఆర్ గారు కదా. ఎందుకు మరి అక్కడ ఎందుకు పోయి తెలంగాణ రాష్ట్రం అయిపోయిందా? వచ్చిన తర్వాత తెలంగాణ బిడ్డలు, తెలంగాణ ప్రజలు ఎటుపోయినా కూడా ఏం కదా. ఇవన్నీ కూడా మూడో పాయింట్ ఏంటంటే, ఇదే తెలంగాణ రాష్ట్రంలో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులకి వీళ్ళు మినిస్టర్ పదవులు ఇచ్చారు, మంత్రి పదవులు ఇచ్చారు. తెలంగాణ కొట్లాడుకున్న వాళ్ళకి ఇవ్వలే కేసీఆర్ గారు. ఎందుకంటే అదే కొట్లాడుకున్న ఈ తెలంగాణ ఉద్యమంలో పార్టీ ఒకవేళ వచ్చుంటే, గెలిచుంటే డెఫినెట్ గా వాళ్ళు క్వశ్చన్ చేస్తారని చెప్పి, ప్రశ్నిస్తారని చెప్పేసి ఉద్యమ ద్రోహులకు ఇచ్చారు మంత్రి పదవులు. సో అలాంటిది ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఇంకొకటి కూడా, మోడీ గారు చెప్పింది తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారని చెప్తా ఉన్నారు. ఒక సందర్భాన్ని బట్టి కాకినాడ తీరంలో రెండు రాష్ట్రాలు కావాలని చెప్పింది మేమే. ఇంకోటి 3 రాష్ట్రాలని ఒక ప్రొసీజర్ ఫాలో అవుతూ చాలా స్మూత్ గా ఎక్కడ ఇష్యూస్ లేకుండా 3 రాష్ట్రాలను ఏర్పాటు చేసింది వాజ్పేయి గారు ప్రధానమంత్రికి ఉన్నప్పుడు. అదే అలాంటిదే ఇప్పుడు కూడా చేయాల్సి ఉండే. కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టుగా దాన్ని బిల్లును పాస్ చేసింది. ఆ ప్రొసీజర్ ఫాలో చెప్పడానికి చెప్పేదే తప్పితే తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. తెలంగాణ రాష్ట్రం రావాలని వచ్చిందంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ గానీ, ఆ రోజు సుష్మా స్వరాజ్ గారి లేకపోతే కేసీఆర్ గారి సభలో అక్కడ కనీసం పార్లమెంట్లు లేరు ఆ రోజు ఓటేయడానికి. అలాంటి వ్యక్తి ఈ తెలంగాణ రాష్ట్రం గురించి మేము కొట్లాడినా అంటే ఎట్లా అర్థం కావట్లేదు. ఎందుకు ఎక్కడ పోయారు ఆ రోజు? డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ ఉండబట్టే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్పితే కాంగ్రెస్ పార్టీనో లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఒకటే కాదు తీసుకొచ్చింది. అలాంటిది శేషు గారు కూడా మళ్ళీ చెప్తా ఉన్నారు, డెఫినెట్ గా తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు తప్పితే
ఎక్కడ కూడా ఏ సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఎందుకు వచ్చింది కానీ ఎప్పుడు చెప్పలేదు. అందుకే చెప్తున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో 8 ఎంపీ స్థానాలు వచ్చినాయంటే ఆ ప్రజలందరూ కూడా ఓటేసి గెలిపించారు కదా, ఇవన్నీ పట్టించుకొని గెలిపించారా? ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు వాళ్ళు. Right, ఆదరణ okay. కానీ, Right, డెవలప్మెంట్ వెంకటరెడ్డి గారు, కానీ, yes, time అభిమానం మనకి- కానీ, సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ కూడా చూసి మరి భారతీయ జనతా పార్టీ ఎదుగుదల కానీ ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తా ఉన్నారు, వాళ్ళు ఓటేసి గెలిపిస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మళ్ళీ దాన్ని ఎందుకంటే ఆబ్జెక్ట్ చేస్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోండి. Right అండి. అది Yes. ఎట్టి పరిస్థితుల్లో జరిగే పని కాదు. శేషు గారు, respond భారతీయ అవ్వండి. జనతా Yes. పార్టీ భారతీయ జనతా పార్టీ దీనికి భారతీయ జనతా తెలంగాణ రాష్ట్రం బాగుపడాలని ఆలోచనతోటే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ గా మేము రావాలని ఆలోచిస్తున్నాం. ఎందుకంటే right అండి. ఇద్దరు Okay. కూడా బయట పార్టీలు వచ్చిన వ్యక్తులే తప్పితే వీళ్ళకు ఒక కనీస చిత్తశుద్ధి కూడా డెవలప్మెంట్ కావాలని చెప్పి ఓకే, రైట్ అండి. ఆలోచన శేషు మాత్రం గారు, ఎస్, ఉండదు. శేషు గారు. రోజా గారు, ఈ రోజు మే 28 ఈ రోజు నాడు కూడా మహానాడు జరిగింది. మహానాడు నేను కూడా చూశాను. దాంట్లో ఒక టీడీపీ నాయకుడు ఒక మాట చెప్పారు, అది సరే నేను మాట్లాడకూడదు కానీ ఆ ఉదాహరణ కోసం చెప్తున్నాను. కళ్ళజోడు తీసేస్తే దేవాంశ్ కూడా ఎన్టీ రామారావు లెక్క ఉంటారు అనే ఒక వ్యాఖ్యానం చేశారు. మేమేమైనా అభ్యంతరం చెప్తామా? మాకేమన్నా సంబంధం ఉందా? దాని మీద మేమేమైనా కామెంట్ చేస్తామా? అసలే అది వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ పర్సనల్ సంబంధించినటువంటి అంశం, దానిపైన ఎవరు కూడా మాట్లాడరు. కానీ తెలంగాణ పైన పక్క రాష్ట్రం వేదికల్లో విషయం జిమ్ముతామంటే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఊరుకునేటటువంటి ప్రశ్న ఉండదు. అది ఏ పార్టీకి సంబంధించిందైనా. పక్క దేశానికి వెళ్ళి భారతదేశాన్ని తిడతారా? పక్క రాష్ట్రానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని కించపరిచే విధంగా మాట్లాడవచ్చా? తెలంగాణ రాష్ట్రం కంటే విద్యా వ్యవస్థ అక్కడ ఎట్లా గొప్పగా ఉంది అనేటటువంటి ప్రశ్న, మీరు లోకేష్ ను పొగడాలనుకుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదు. కానీ లోకేష్ ను పొగిడేటటువంటి క్రమంలో తెలంగాణని తక్కువ చేసి చూపించేటటువంటి క్రమం ఎలా ఉంటుంది? అక్కడ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 3,34,000 కోట్లు, తెలంగాణ బడ్జెట్ 3,24,000 కోట్ల బడ్జెట్, అంటే ఆల్మోస్ట్ ఆల్ సమానం ఉంటుంది. ఇక్కడ విద్యారంగానికి కేటాయించినటువంటి డబ్బులు 26,000 కోట్ల రూపాయలు, అక్కడ కేటాయించిన డబ్బులు 32,000 కోట్ల రూపాయలు, ఓ 4-5,000 కోట్ల రూపాయలు తేడా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ 38,000 స్కూల్స్ అయితే అక్కడ 68,000 స్కూల్స్ ఉంటాయి కదా. అంటే మీరు కేటాయించినటువంటి డబ్బులు స్కూల్ మేనేజ్మెంట్ కూడా సరిపోయినటువంటి క్రమంలో మీరు అక్కడ విద్యా వ్యవస్థని బాగు చేశారు, మా తెలంగాణ రాష్ట్రంలో లేదు అనేటటువంటి, అంటే పక్క రాష్ట్రానికి వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి కించపరిచేటటువంటి ధోరణి మంచిది కాదు. మన దగ్గర ఉన్నటువంటి వ్యవస్థని సరిచేయాలని చెప్పడంలో తప్పు లేదు. అది మనకు డొమెస్టిక్ గా మాట్లాడుకుంటే మంచిది తప్ప పక్క రాష్ట్రాల దగ్గర మన రాష్ట్రాన్ని ఇన్సల్ట్ చేసే విధంగా మాట్లాడితే ఖచ్చితంగా అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. అందుకే కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో మాట చెప్పేవారు. ఏం చెప్పేవారు అంటే, కత్తి ఆంధ్రోడిదైనా పొడిచేవాడు తెలంగాణ వాడు అని చెప్పారు. కత్తి ఆంధ్రోడిదైనా పొడిచేవాడు తెలంగాణ వాడే అనేటటువంటి మాట చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి ఒక పొలిటికల్ స్పేస్ ఉంటుందా ఉండదా అని అంటే, రాజకీయం వేరండి. తెలంగాణ డెవలప్మెంట్ వేరు, తెలంగాణ సంక్షేమం వేరు, తెలంగాణ రాజకీయం వేరు. తెలంగాణ ఇవాళ రాజకీయాలలో అన్ని ఎమోషన్స్ క్రియేట్ అవుతున్నటువంటి సందర్భంలో ఏ ఫ్యాక్టర్ మీద ఏ పార్టీ గెలుస్తుందో ఊహించలేనటువంటి పరిస్థితికి వచ్చిన సందర్భంలో ఏమో తెలుగుదేశం కూడా రావచ్చు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఆంధ్రప్రదేశ్ లో పొత్తు పెట్టుకున్నట్టుగా పెట్టుకోవచ్చు. పెట్టుకోము, ఇక్కడ మేము గతంలో పెట్టుకోము అని అంటే మీకు ఉదాహరణ చెప్తాను. 2018లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎవరెవరు పొత్తు పెట్టుకొని మహాకూటమి కట్టారు? ఎవరెవరు కట్టారు? కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, లెఫ్ట్ పార్టీలు పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం కదా. కాబట్టి ఎవరితోటైనా కలుస్తారు రాజకీయ అవసరాల కోసం. టిఆర్ఎస్ రాజకీయ పార్టీల కోసం కలుస్తారు కదా, పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి కదా. కాబట్టి ఇక్కడ వాళ్ళ స్పేస్ ఉంటుందా లేదా అనేది అప్పుడు జరిగేటటువంటి నిర్ణయాల ప్రకారం చూడాలి. బట్ వాళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే తెలంగాణలో కూడా మళ్ళొకసారి ప్రాణం పోయాలి తెలుగుదేశానికి అని చూస్తున్నారు. కానీ తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ తెలంగాణలో రాజకీయంగా నిలదొక్కోవడం సాధ్యం కాదు. ఇప్పుడు మన భద్రాచలం మునిగిపోతుంది, మా మానవతారాయి ఊరటే భద్రాచలం మునిగిపోతుంది. 5 ఊళ్ళు మాకు వదిలిపెట్టండి అంటే వదిలిపెడుతున్నారా? వదిలిపెట్టట్లేదు. ఇవాళ మాకు కృష్ణానది జలాల్లో అన్యాయం జరిగింది అనంటే అడ్డు పెడతారు, కోర్టులలో కేసు వేస్తారు. మా మహబూబ్ నగర్, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు కాకుండా పిటిషన్స్ వేస్తారు. గోదావరిలో మాకు నీళ్లు మా వాటా మేము తీసుకుంటామనంటే పోలవరము, బనకచెర్ల పోలవరము కట్టేసి అక్కడ నీళ్లు ఎత్తకపోయేటటువంటి పని చేస్తారు. మరి ఇవన్నీ చేసుకుంటే కూడా మాకు తెలంగాణ పైన ప్రేమ ఉంది, తెలంగాణలో మేము రాజకీయంగా నిలదొక్కుంటామంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్? తెలంగాణ ప్రజలు ఎట్లా ఆహ్వానిస్తారు? కాబట్టి అది ఒక రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి చేస్తున్నటువంటి అంశమే. బట్ బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ
తెలుగుదేశం ప్రతినిధులు ఇక్కడ పార్టీని డెవలప్ చేసుకోండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని కించపరుస్తూ Exactly, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రానికి నష్టం చేసే విధంగా మాట్లాడటం వా- మంచిది రైట్ కాదు. అండి, ఓకే, థ్యాంక్ యూ బాగుండేది, థ్యాంక్ యూ రోజా సో మచ్ రోజా గారు. శేషు గారు. యా టైం లేదు. వెంకటరెడ్డి గారు, దత్తాత్రేయ గారు, మానవతరాయ్ గారు. Right. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.